మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా నేను మీతో ఉన్నాము అని, నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాము అని పెదాల మీద కాకుండా మా కష్టంతో క్రియలతో నిన్ను ప్రేమిస్తున్నామని చాటుకోగలుగుటకు సహాయం చేయండి. మీరు కూడా నన్ను ప్రేమించి వారినే ప్రేమిస్తానని మీరు చెప్పిన మాటను బట్టి కేవలము నీ దృష్టికి వేషధారులుగా ఉండకుండా ప్రియమైన పిల్లలుగా జీవించులాగున వాక్యాన్ని బట్టి మా బ్రతుకులను స్థిరపరచుకోగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ కొన్ని సంగతులు మాకు నేర్పించమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోను గారి యొక్క పరిస్థితిని గురించి నిన్న 2 వారాల కిందట తెలుసుకున్నాం. ఎందుకు చెడిపోయాడు అంటే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు గొప్పవాడిగా చేశాడు కనుకనే అలాగైపోయాడు. సొలొమోను గారు అలాగైపోయాడు, పాడైపోయాడు అని కొంత వివరణలో మనం చూసాం. చివరి దశకు వచ్చేసరికి మనసు మార్చుకున్నాడు. తన జీవితంలో తన అనుభవాలన్నీ కూడా ప్రపంచానికి పాఠంగా మారాలి అని ఎన్నో మాటలు చెప్పాడు, రాశాడు. అతనికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు అని ఈ 2వ భాగంలో యేసుక్రీస్తు అతనికన్నా గొప్పవాడు అని, ఎలా గొప్పవాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో చివరి మాట ఒకసారి చదువుకొని కిందకి వెళ్ళిపోదాం. సొలొమోను కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. సొలొమోనుకు ముందటి తరాల్లో కానీ వెనకటి తరాల్లో కానీ అతనికన్నా జ్ఞాని లేడు అన్న తండ్రే అతనికి మించిన జ్ఞానం కలిగిన క్రీస్తుని ఆశీర్వదించాడు, పుట్టించాడు. ఏంటండి దేవుడు 2 మాటలు మాట్లాడతాడా అంటే, దేవుడు ఇప్పుడు 2 మాటలు మాట్లాడడం, ఆయన అబద్ధం ఆడడం. నరుడు కాదు కదా, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడు. సొలొమోను కన్నా గొప్ప జ్ఞాని లేడు ఆయన ముందటి తరాలలో. ఆయన తర్వాత తరాలలో సొలొమోను కన్నా గొప్ప జ్ఞాని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి యేసుక్రీస్తు ఉన్నారు కదా అంటే, మనిషిగా పాపము చెయ్యని విషయంలో యేసుప్రభు గొప్పవాడు. సొలొమోను గారు ఆ రోజు పాపం చేశాడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు అవే మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు, ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. నశించిపోయిన దానిని రక్షించడానికి వచ్చాడు. ఇంతకీ నశించిపోయేది ఏంటి? ఆత్మ, శరీరమా? ఆత్మ. ఏంటి, ఏ విషయంలో నశించిపోతుంది? తప్పుగా చూడటం, తప్పుగా ఆలోచించటం, చెడుని ఆస్వాదించటం. ఆత్మే కదా నశించిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. ఆత్మే కదా. పాపం మొదట ఆలోచించేది ఆత్మే కదా లోన. ఆత్మలను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడా? వచ్చాడు. వచ్చి మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం, అతని ఇంట యేసుక్రీస్తు భోజనమునకు కూర్చొని ఉండగా సుంకరులను, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండిరి. ఎవరు? యేసుతో కూర్చుంది ఎవరు? పాపులు. యేసుప్రభుతో ఎవరు కూర్చున్నారండి? యేసుప్రభుతో పాపులు కూర్చున్నారా? కూర్చున్నారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నడవక, నిలవక. మరి వాళ్ళందరూ పాపుల దగ్గరే కదా కూర్చున్నాడు యేసుక్రీస్తు. యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? పాపుల దగ్గరే కదా కూర్చున్నాడు. ఒరే, తాగుబోతుడితో తిరిగావు అనుకో, నువ్వు కూడా తాగుబోతాడు అంటారా? వినలేదా మీరు? విన్నారా లేదా? విన్నారు, నేనే విన్నాను.
తప్పుగా తిరిగే ఒక వ్యక్తితో మంచి వ్యక్తి స్నేహం చేస్తూ తిరుగుతుంది అనుకోండి, ఈ లోకం ఏమంటుంది? వాళ్ళు చెడ్డోళ్ళే అంటారు. ఉండగలరా? తప్పుడు మాటలు వినకుండా, తప్పుడుగా ఆలోచించకుండా, ఏమండి, తప్పుడు ఆలోచనలు హృదయంలోనికి రానివ్వకుండా ఉండగలరా? మనుషులు ఉండగలరా? ఉండలేరండి. అస్సలు అసాధ్యం. ఉండలేరు మనుషులు. ఉండలేరు గనకనే మీరు కూర్చోవద్దు, మీరు సహవాసం చేయొద్దు అన్నాడు. మీరు ఉండలేరు కనుక సహవాసం చేయొద్దన్నారు అంతే. ఉండగలిగితే చెయ్యి. ఉండగలిగితే మరి లోకం నిందించదా? ఎన్నో ఎనుగెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు అరుచుకున్నట్టుగా అలాగే లోకం నిందిస్తుంది. అరుచుకోనివ్వండి. నశించిపోతున్న వారిని మరి ఎవరు రక్షించాలి? ఎవరో ఒకరు రక్షించాలి కదా. ఆ రక్షించేవారు పాపం చేయని వారై ఉండాలి కదా. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని, అంటే సహవాసం చేస్తున్నాడా లేదా? పాపులతో కూర్చున్న యేసుప్రభు, పాపులతో తిరిగిన యేసుప్రభుకి ఏమంటలేదు. అదే పౌలు గారు చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26. పవిత్రుడు, నిర్దోషి, పౌలు గారు చెప్తున్నాడండి. నిష్కల్మనుష్యుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడండి. ఎవరు? యేసుక్రీస్తు. ఏమంటే పాపులతోనే కదా కూర్చున్నాడు, పాపులతో కదా భోంచేశాడు, పాపుల మధ్య కదా తిరిగాడు, పాపులతోనే కదా నడిచాడు. కానీ ఈయనకేమంటలేదు అంటే మనస్సులోనికి మాత్రం ఈయన రానివ్వలేదండి. పాపులతో కూర్చొని పాపులతో తిరిగినప్పటికీ కూడా పాపము అంటని వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన దైవత్వాన్ని కనబరుచుకున్నాడు. అంటే సొలొమోను కన్నా గొప్పవాడు కాదా? గొప్పవాడేనండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరనాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే, పాపాన్ని మోసుకొని వెళ్ళాలి. ఎవరు? పాపాన్ని ఎవరండి మోస్తారు? పాపం చేసినాడు మాట్లాడా? పాపమును మోసుకొని పోయేది ఎవరు? యేసుక్రీస్తు. పాపాలను మోసుకొని వెళ్తాడా యేసుప్రభు? ఎలా మోసుకెళ్తాడు? నీ పాపం ఇది, నీ పాపం ఇది, నీ పాపం ఇది, నీ పాపం ఇది అని ఎవరి దగ్గర చెప్పాలి? యేసుక్రీస్తే కదా తండ్రి దగ్గర చెప్పాలి. మధ్యవర్తి ఎవరో? మీరా? ఆయనే కదా. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు మన గురించి తండ్రి దగ్గర ఏం చెప్పాలా? ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో ఇవన్నీ చెప్పేవారు ఎవరు? యేసుక్రీస్తే కదా. ఆ చెప్పటమే మొయ్యటం అనగానే ఏదో బుర్ర మీద ఎత్తుకున్నారనుకుంటున్నారా? భారం అండి, భారం. ఇంతమంది గురించి చెప్పాలా? ఇంతమంది గురించి మీ అందరి లిస్టులన్నీ నాకు ఇచ్చారనుకోండి, లిస్ట్ అంతా నాకు ఇచ్చి ఇవన్నీ మీరు అప్పచెప్పమన్నారనుకోండి, కొంతమంది లేచిపోతారు, నేను మర్చిపోతారు. అంటే మర్చిపోయినట్టు అర్థం ఏంటి? భారం మొయ్యలేకపోతుందని అర్థం. మీకు అర్థం కావడానికి ఇటు వచ్చాను చిన్నది ఆలోచనలోకి. అంటే నేను మొయ్యలేను, అది అర్థం అక్కడ. కొన్ని విషయాలు అనుకోండి, ఏమండి ఎంత పనైనా సరే నేను చేసేస్తానండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఎంత భారమైన నేను మోస్తానని అర్థం.
ఏమండి ఈ పని నేను చేయలేనండి అంటే నేను మొయ్యలేనని అర్థం. ఇంతకు మొయ్యటం ఏంటి, దించడం ఏంటి, అర్థమైందా మీకు? అదే అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు అంటే ఎంత భారం పెట్టాడు తండ్రి ఈయన మీద, ఎంత భారం అండి పెట్టాడు యేసుక్రీస్తు మీద. అలాంటి ఆయన పాపము చేస్తే, అలాంటి ఆయన పాపం చేశాడు అనుకోండి, ఎలా కాపాడగలడు? ఆత్మల్ని ఎలాగండి కాపాడగలడు? అందుకే యేసుక్రీస్తు సొలొమోను కన్నా గొప్పవాడయ్యాడు. సొలొమోను కన్నా అందుకేనండి గొప్పవాడయ్యాడు. 1 పేతురు పత్రిక 2:22 నుంచి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు, ఆయన అంటే యేసుక్రీస్తు తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. అంటే మన కోసం ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. అది అక్కడ ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఏమండి, ఒక్క మాటన్నా తిరిగి మాటం లేదు అంటే ఎలాంటి, ఎంత మనస్సులో అతను వేదన మోస్తున్నాడు చూడండి. ఎవరైనా మనల్ని ఎంత చిన్న మాట అన్నారనుకోండి, బాబోయిగా దానికి సమాధానం ఇచ్చినంత వరకు నిద్రపో మనం కదా. మనం సమాధానం ఇచ్చినందుకు నిద్రపోతావా? దూషింపబడి బెదిరించక, ఎందుకు బెదిరించలేదు? బెదిరించే పవర్ లేదనా యేసుప్రభు దగ్గర? భారం ఉంది. అది ప్రవక్త ద్వారా చెప్పించాడు యెషయా గ్రంథంలో. చూద్దారు ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, ఇదొక చదువుకొని. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అదండి, అంటే ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది ప్రభుకి. ఆయనే జ్ఞానం, ఆయనే శక్తి. అంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడండి పాపం చేయకుండా. ఎందుకు? పాపులు రక్షించుటకు వచ్చానని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 24వ వచనంలో ఉందిగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఒక మాట చెప్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? యేసుక్రీస్తు. రక్షించే వ్యక్తి పాపి అనుకోండి, మనం రక్షించగలడా? పాపం చేస్తే రక్షించగలడా? రక్షించలేడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సొలొమోను పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడు. సొలొమోను కన్నా గొప్పవాడిగా యేసుక్రీస్తు ప్రపంచానికి తను తాను పరిచయం చేసుకున్నాడు, పాపము చేయకుండా. సొలొమోను అన్నీ కోరుకున్నాడు, యేసుప్రభు అన్నీ వదిలేశాడు.
ఏమండి, సొలొమోను అన్నీ కోరుకున్నాడు, యేసు ప్రభు అన్నీ వదిలేశాడు. సొలొమోను గారు పాపం చేసి పాపాన్ని వదిలేశాడు. యేసు ప్రభు పాపమే చెయ్యలేదు. ఎందుకు? పాపులను రక్షించాలి గనక. పాపులను రక్షించే యేసుక్రీస్తు పాపం చేయలేదు అంటే దైవత్వం, దేవుడు అంత గొప్పవాడండి యేసుక్రీస్తు. మీరు ఆలోచించాలి. ఇంకా మనం పాపం చేస్తామా లేదా? మనుషులు పాపం చేస్తారా? చేస్తారు. యేసుప్రభు శుభ్రం చేశాడా? మన పాపాలు తీసాడా? నమ్ముకున్న వారి పాపాలు తీసాడా? ఇక పాపం చేయరా? ఇక పాపం చేయరా? ఇక పాపం చేయరా? చేస్తారు. యేసుప్రభు పాపం చేశాడా? చేయలేదు. శుద్ధి అయిపోయిన వాళ్ళు మరి పాపం చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? ఫిలిప్పీ పత్రిక 4:8 చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. అంటే కడుగబడిన వారు కూడా పాపాలు చేస్తున్నారంటే ఏమి లేదు. ఏది కావలి లేదు? యేసుక్రీస్తు. పాపులు క్రైస్తవులైన వారందరూ పరిశుద్ధులుగానే ఉన్నారా? పరిశుద్ధులుగానే జీవిస్తున్నారా? పాపం చేయట్లేదా? పాపాలు చేయట్లేదా? ఎందుకు చేస్తున్నారో తెలుసా? పౌలు గారు చెప్తున్నాడండి. ఎందుకంటే ఆయన పాపం చేయకుండా క్రీస్తు ముద్రలు ధరించుకున్నవాడిగా మారిపోయాడు. ఆయన కూడా యేసుక్రీస్తులాగే అంతటి వాడు కాదు. కానీ మరి ఈయన కూడా పాపం చేసే కదా వదిలేసి వచ్చాడు. తలంపులకు కావలి ఉండాలి. ఎవరు? యేసుక్రీస్తు. సామెతల గ్రంథం 2:11 చూడండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తులోనే. అంటే వాక్యం ఎవరైతే మనసులో పెట్టుకుంటారో, వాక్యం పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళల్లోనే ఈ వాక్యం ఉంటుంది. వాళ్ళతోనే యేసుక్రీస్తు ఉంటాడు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో యేసుప్రభు ఎవరిలోనైతే ఉంటారో వాళ్ళు పాపం చేయరు. 8 కూడా చూడండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాస్తాడు. ఎందుకు? పాపం చేయకుండా. నువ్వు పాపం చేసావు అనుకో నరకానికి వెళ్ళిపోతావుగా. నువ్వు పాపం చేసావు అనుకో నరకానికి వెళ్ళిపోతావుగా. సొలొమోను గారు పాపం చేసేవారిని కాపాడా? కాపాడలేదు. పాపం చేసిన వారిని కాపాడలేదు. పాపిగా మారిపోయిన ఈయన మనసు మార్చుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి భయభక్తులు కలిగి ఇలా ఉండకూడదని చెప్పాడు ప్రపంచానికి. కానీ యేసుక్రీస్తు వారు పాపములో నుండి రక్షించాడు. మళ్ళీ నువ్వు పాపంలోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇదిగో నీతో నేను ఉండాలి. నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో నన్ను భద్రం చేసుకో అన్నాడు. ఎందుకు నన్నే భద్రం నువ్వు చేసుకోమన్నాడు తెలుసా? ఆయన పాపులతో తిరిగినా, పాపుల మధ్య కూర్చున్నా పాపాన్ని అంటని వ్యక్తిగా, అంటని దైవంగా జీవించాడు కనుకనే నీవు కూడా అలాగే జీవించాలి అనుకుంటే, పాపం అంటకుండా ఉండాలి అనుకుంటే, ఈ పాపం జోలికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అనుకుంటే, పాపిగా నువ్వు మళ్ళీ మారకుండా పుణ్యమూర్తిగానే, పుణ్యురాలుగానే, పుణ్యుడుగానే, పాపం ఎరుగని వారుగానే మీరు జీవించాలనుకుంటే యేసుక్రీస్తు మాత్రం ఉండాలి మీలో. ఎందుకు యేసుక్రీస్తు ఉండాలో తెలుసా? సొలొమోను కన్నా గొప్పవాడు గనక. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు తాను పాపము చేయకుండా తను కాపాడుకున్నాడు. నన్ను ధరించుకున్నారు కదా, మీ తలంపులలో నన్ను భద్రం చేసుకోండి, మిగతా జీవితకాలం అంతా నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు ఆయన. ఇదండి యేసుక్రీస్తు గొప్పతనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఎందరో నిన్ను ప్రేమించిన నీ భక్తులు
వారి వారి ఆలోచనల్లో నుంచి ఒక తరము వారు వచ్చి నీ కార్యాలను లోకానికి వివరిస్తారు అని ఎందరో ప్రవక్తల ద్వారా మీరు చెప్పిన మాటలను బట్టి యథార్థముగా నీ యందు భయభక్తులు కలిగిన వారితో మీరుండి ఈ ప్రపంచానికి తెలియని ఎరుగని అవసరము లేదని యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో సవాలు చేసి సమాజం పట్ల మేము నిరూపించగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఎత్తబడిన వాక్యం నిష్ప్రయోజనము కాకుండా అనేకుల హృదయాలలో ఫలించలాగును సహాయం చేయమని యేసుక్రీస్తులా మేము జీవించగలుగుటకు మా తలంపులకు కావలిగా సత్యాన్ని పెట్టుకొని జీవించగలుగుటకు సహాయం చేయమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.